హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనం వచ్చేసి ఏదైతే ఫోరెక్స్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకుంటామో దాంట్లో ఫండ్ ఎలా యాడ్ చేయాలా అనే కాన్సెప్ట్ పైన వచ్చేసి మనం మాట్లాడుకుందాం. సో క్లియర్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో కాండి. సో మొదటగా వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చేసి కింద డాష్బోర్డ్ కూడా వచ్చేసి మేము ఇస్తాము ఎక్స్క్లూజివ్ markets.com/portal అనేసి దాంట్లో మొదటగా లాగిన్ కావాలన్నమాట. అంటే మన ట్రేడింగ్ అకౌంట్ అనేది మొదట లాగిన్ కావాలా. సో దాని తర్వాత వ్యాలెట్లోకి పోవాలన్నమాట. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ మొదట లాగిన్ అయినా అనమాట. సో లాగిన్ అయినాక ఎక్స్క్లూజివ్ మార్కెట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది లాగిన్ అయినా, అంటే అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు గమనించవచ్చు, డాష్బోర్డ్లో వచ్చేసి ఇక్కడ మీకు వ్యాలెట్ అకౌంట్ కనబడుతుంది, అలాగే టోటల్ డిపాజిట్ అనేది కూడా కనబడుతుంది, టోటల్ విత్డ్రాల్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో నా వ్యాలెట్ అకౌంట్లో ప్రజెంట్ వచ్చేసి $84 అనేది ఉంది, $12 అనేది సారీ. సో టోటల్ డిపాజిట్ మీద మొదటగా మనం వచ్చేసి క్లిక్ చేయాలన్నమాట. సో టోటల్ డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్. సో ఆటోమేటిక్గా చూస్తే కనుక మీరు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనుక గమనిస్తే కనుక, సో ఇక్కడ వ్యాలెట్లో వచ్చేసి మనకు వచ్చేసి $12 అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి పేమెంట్స్ చూస్తే కనుక మీరు ఎక్స్క్లూజివ్ పేమెంట్ గేట్వే కానీ, క్రిప్టో రిలేటెడ్ కానీ, వైర్ ట్రాన్స్ఫర్ కానీ, లోకల్ డిపాజిటర్ కానీ మనకు నచ్చినది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఎక్స్క్లూజివ్ పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేశాను అనమాట. సో ఏదైతే పేమెంట్ గేట్వేలో ఉందో ఇక్కడ చూస్తే కనుక వీసా కార్డు కానీ, మాస్టర్ కార్డు కానీ, స్కిల్లర్ కానీ, లాంటి బయింగ్ వైర్ కానీ, ఇంకా మోర్ ఆప్షన్స్ అనేది ఉండేది. ఇక్కడ ప్రాసెస్ టు డిపాజిట్ అనేసి నేను ఎంటర్ చేశాను అనమాట. సో ఆటోమేటిక్గా ఒక ఓపెన్ టర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది, ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా. సో ఎప్పుడైతే ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుందో మనం ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే మనం ఎంత ఫండ్ యాడ్ చేయాలనుకుంటున్నాం, ఇండియన్ రూపీస్లో కాబట్టి ఇండియన్ రూపీ మీద క్లిక్ చేస్తాం. సో ప్రజెంట్ వచ్చేసి మనము ఒక $100 యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో మనం వచ్చేసి ఒక 10,000 యాడ్ చేయాలనుకున్నాము, 10,000 రూపీస్ అనేసి ఈ విధంగా మనము వచ్చేసి క్లిక్ చేసి డిపాజిట్ అనేసి ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్, 10,000 రూపీస్ అనమాట. సో డిపాజిట్ ఈ విధంగా వచ్చేసి డిపాజిట్ అని ఎంటర్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి పేమెంట్ మెథడ్ పేటిఎం ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, ఇక్కడ స్కాన్ ఉంటుంది అనమాట. స్కాన్ చేసి ఇక్కడ యూపీఐ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూఆర్ఎన్ నెంబర్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది, ఒక నెంబర్ అనేది కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. స్కాన్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు స్కాన్ చేస్తున్నాను, పేమెంట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే చేస్తామో డీటెయిల్స్ ఇస్తామో ఈ విధంగా వచ్చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఈ విధంగా లోడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఒక పిక్ తీసి పెట్టుకోండి, మీరు సింపుల్గా ఒక పిక్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ డన్ అని ఎంటర్ చేస్తానే ఆటోమేటిక్గా వచ్చేసి ఇక్కడ చూడండి మీకు నెక్స్ట్ ఏం అవుతుంది అనేది చూడొస్తే కన్నా ఇక చూడండి, ఆటోమేటిక్గా వచ్చేసి మనకు డిపాజిట్ అనేది అయిపోయింది. సో డిపాజిట్ అనేది ముందు $12 అనేది కాస్త ఇప్పుడు $125 అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఫండ్ అనేది మనం డిపాజిట్ చేసుకోవచ్చు. వన్స్ ఫండ్స్ డిపాజిట్ చేసినాక ఇప్పుడు వచ్చేసి మనం MT5 సర్వర్లోకి ఫండ్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. MT5 సర్వర్లోకి ఫండ్ యాడ్ చేయాలి అంటే బిఫోర్ దట్ వచ్చేసి మనకు వచ్చేసి MT5 అకౌంట్ ఉందా లేదా అనేది పాయింట్. సో దాని మీద క్లిక్ చేసి ఓకే, ఇక్కడ ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాం మై అకౌంట్స్లో ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్స్. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి లైవ్ అకౌంట్స్ చూపిస్తుంది. మెటాడేటా 5 అనేది సెలెక్ట్ చేసుకోండి. మెటాడేటా 5 అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెటాడేటా 5 అనేది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకు లివరేజ్ అనేది కూడా 4000 టైమ్స్ మార్జిన్ అనేది ఇస్తుంది, 4000 టైమ్స్ మార్జిన్ ఇస్తుంది. ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇచ్చేసి ఓపెన్ లైవ్ అకౌంట్ సబ్మిట్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఏం చేశాను, మై అకౌంట్స్లో మేనేజ్ అకౌంట్స్ ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నానో ఇక్కడ MT5 లైవ్ అకౌంట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మీకు దేనిలోకి అమౌంట్ కావాలనో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మన ఐడి వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి, 891. సో నేనేం చేస్తాను, వెంటనే డాష్బోర్డ్లోకి వెళ్తాను. సో ఈ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ ఫండ్స్, వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ ఫండ్స్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మన ఫండ్స్ ఈ వ్యాలెట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ అకౌంట్కి వెళ్ళాలి. సో ఇక్కడ 891 ఉంది కదా, ఆ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎన్ని డాలర్లు ఆ అకౌంట్లో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఎన్ని డాలర్లు వ్యాలెట్లో ఎంత ఉంది, $125 ఉంది కాబట్టి నేను $125 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రాసెస్ సో కంటిన్యూ. సో ఆటోమేటిక్గా ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో చూడండి, మై అకౌంట్స్లో మేనేజ్ అకౌంట్స్లో చూడండి MT5కి సంబంధించిన దాంట్లో మనం ఐడి ఇది కదా, దీనిలోకి అవైలబుల్ ట్రాన్స్ఫర్ ముందు 120 ఉండింది, ఇప్పుడు 225, మొత్తం వచ్చేసి $225